హే గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ భోగి అండి. సో మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. సంక్రాంతి అనేది ఆంధ్ర పండగ కదా, ఎక్కువగా ఫేమస్ అయింది అక్కడనే కాబట్టి సో అందరు ఇప్పుడు మంచిగా చేసుకుంటారు. హడావిడి హడావిడి స్టార్ట్ అయిపోతుంది. బట్ మాకు ఎక్కువగా దసరా ఫేమస్ అనమాట. ఏదైనా మాట్లాడదామంటే మా లైన్లో అస్సలు సైలెంట్గా ఉండరనమాట. మా చిన్నక్కనే ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. సో ఇంక అక్కడ ఆపేసి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నానండి. చెప్పాను కదండి. సో భోగి రోజు అయితే ఎంత మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారో, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అన్ని డేస్ మంచిగా ఎంజాయ్ చేస్తారు. బట్ మాకు ఫస్ట్ నుండి పెద్దగా సెలబ్రేషన్స్ అనేవి ఏం లేవన్నమాట. సో అప్పాలు, గారెలు అయితే చేస్తాము ఎప్పుడైనా. పండగ కాబట్టి మనం తినేది కాబట్టి ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాము. అండ్ రేపు నాన్ వెజ్ స్పెషల్స్ అయితే ఉంటాయి. ఇంతకీ మీరు సంక్రాంతి రోజు నాన్ వెజ్ తింటారా లేదా నా కామెంట్స్లో చెప్పండి. కొంతమంది అయితే తినరంట. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క టైప్స్ చేస్తూ ఉంటారు కాబట్టి తెలియదు అనమాట. బట్ మేమైతే ఎప్పుడు తింటాము. అది మళ్ళీ ఈసారి మంగళవారం పడింది కదా, చాలామంది తినరండి. అంటే ఆంజనేయ స్వామి భక్తులు ఎవ్వరు తినరు. సో ఇంకా మాకైతే పడిందనమాట. మేము ఫాస్టింగ్లు అట్లా ఏం లేము. ఇంకా ఇప్పుడు ఏం చేయాలంటే ముగ్గేయాలి. మా అక్క ఈరోజు మధ్యాహ్నం వరకు వస్తుంది అనమాట. అప్పటి వరకు అక్కడ ముగ్గేసుకొని వస్తుంది. మధ్యాహ్నం వరకు ముగ్గేయకుండా ఉండలేము కదా. ఇప్పుడు మధ్యాహ్నం ముగ్గు అంటే సారీ, ఇప్పుడు నేను ముగ్గేసుకోవాలి. ఏదో చిన్న ముగ్గేయాలి, లేకపోతే అంటే నెక్స్ట్ డేనే సంక్రాంతి కాబట్టి కొంచెం పెద్ద ముగ్గు వేస్తాం కాబట్టి ఇప్పుడు ఎక్కువ అవసరం లేదు. చిన్నగా ముగ్గేస్తే సరిపోతుంది. అండ్ ఈరోజు మేము పిండి వంటలు చేద్దాం అనేసి అనుకుంటున్నాం. ఎంతవరకు అవుతుందో చూడాలి. ఏముంటుంది, సంక్రాంతి స్పెషల్ అయితే సకినాలు. సో సకినాలు అయితే ఖచ్చితంగా చేయాల్సిందే. ఇంకా అవి చేసుకోవాలన్నమాట. బ్లాగ్ అయితే నేను కంటిన్యూ చేస్తాను, చూసేయండి. నా బుల్లి ముగ్గు ఇప్పుడు వేస్తాను. అది ఎలా ఉంటుందో ఏమో. సో కంటిన్యూ చేస్తాను, చూసేయండి. బాయ్. ఈ మధ్యలో అసలు మార్నింగ్ తొందరగా లేచిపోవడం వల్ల నైట్ వచ్చేసి తొందరగా పడుకుంటున్నానండి. ఎందుకో తెలియదు, ఈ హ్యాబిట్ నాకు ఒక 1 వీక్ నుండి స్టార్ట్ అయిపోయిందనమాట. సో చూద్దాం ఇంకెన్ని రోజులు ఉంటుందో. పొద్దున 5:30 అరౌండ్ 6 o'clock ఆ టైంలో మాత్రం నాకు ఇంకా మెలకువ వచ్చేస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంత పొద్దున లేచి ఏం చేస్తాం? పొద్దున లేచి అమ్మ వంటలు చేసుకుంటుంది. సో ఇంకేం ఉండదు పని. ఏం చేద్దాం అనేసి ఒక ఫీలింగ్. అండ్ ఈరోజు భోగి కాబట్టి ఇంకా మంచిగా పొద్దున్నే లేచి ఇక్కడ అమ్మ అయితే ముగ్గేస్తుంది. మాకు 2 గుమ్మాలు ఉంటాయి అన్నమాట. సో అక్కడ ఒక గుమ్మానికి అమ్మ వేసేస్తుంది. ఇది ఎక్కువ కలర్స్ ఉండదన్నమాట. ఇదైతే చాలా చాలా ఇది ఓల్డ్ అయినా ఎప్పటికీ ట్రెండ్లో ఉండే ముగ్గులు అనమాట. ఇవి సకినాల ముగ్గు అంటూ ఉంటారండి. సో మా అమ్మకి భలే వేస్తుంది ముగ్గు. సో ఇంకా మంచిగా వీటిని గీతల్లాగా పెట్టేసి అటాచ్ చేయడమే. ఇది సంక్రాంతికి ఖచ్చితంగా వేస్తూ ఉంటారు. ఒక్క రోజైనా అట్లా వేస్తూ ఉంటారు అనమాట. భలే ఉంటుందండి, కలర్ఫుల్గా మంచిగా, అంటే చూడడానికి అందంగా కనిపిస్తుంది అనమాట ఇలాంటి ముగ్గులు. సో మా అమ్మ వేస్తే ఇది ముగ్గు ఇట్లా వీడియో తీస్తే ఎవరైనా చూసి నేర్చుకుంటారు అనేసి నేను షూట్ చేశాను. భలే క్యూట్గా. దీంట్లో రంగులు కూడా వేయచ్చు. ఇంకా మేము వేయలేదు, చాలా పెద్ద ప్రాసెస్ అండి దీంట్లో రంగులు వేయడం. సో ఇంకా నేను కూడా నేర్చేసుకున్నాను ఒక పనిలో పని. ఈజీ. ఫస్ట్ నేను చూసినప్పుడు అమ్మో ఇంత ఇంత అంటే క్లమ్జీగా ఉంది ఏంటి, ఇది మనకు వస్తుందా లేదా అనేసి అనుకున్నాను. బట్ చాలా ఈజీ అనమాట. ఈ ముగ్గు అంత సింపుల్ ఏ ముగ్గు ఉండదు, అట్లా ఉంటుంది. సో ఇంకా ఈ ముగ్గు అయితే వేస్తుంది అమ్మ. నేను ఇంకొక పక్క మెయిన్ గుమ్మం ఉంటుంది కదా, అక్కడ నేను ముగ్గేయాలి. సో దానికి మంచి కలర్స్ వేద్దామనేసి అనుకున్నాను. యాక్చువల్గా సంక్రాంతి అనేది ఎప్పుడు 14th కదా. నాకు ఎప్పుడు గుర్తుంటుంది అంటే నేను 15th అనే అనుకుంటాను. ఎప్పుడు సంక్రాంతి వచ్చినా ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. మాకు ఎప్పుడు సంక్రాంతి అంటే 14th 15th అనేసి ఉంటుంది. సో అట్లా అనమాట. ఇంకా ముగ్గు అయిపోయాక ఇంకా అమ్మ ఏదో పాలు పెట్టినట్టున్నది గ్యాస్ మీద, అది పొంగిపోతున్నాయి అనేసి చిన్నక్కకి ఇస్తే చిన్నక్క ఇంకా పట్టీలు అయితే వేస్తుంది. సో ముగ్గుకు దగ్గర ఉంటే మా చిన్నక్క పట్టీలు ఒక దగ్గర వేస్తుంది. ఇంకా చెప్తున్నాను అదేంది నువ్వు అట్లే పెడుతున్నావు అనేసి. సో మా చిన్నక్క వాళ్ళ ముగ్గు, మా చిన్నక్క అయితే మొత్తం పరిచేసింది అనమాట. ఇది అంతా సకినాల ముగ్గు వేసేసింది. సో ఇంకా నేనైతే ముగ్గు స్టార్ట్ చేశానండి. పెద్ద హడావిడి ఏం లేదు. సంక్రాంతి రోజు అయితే ఖచ్చితంగా అక్క మంచిగా ముగ్గేస్తుంది. ముందు రోజు పెద్దగా డిజైన్స్ ఏం వేయద్దు అనేసి ఇంకా నేను సింపుల్గా అలా వేసాను అనమాట. సో మా లైన్లో అయితే చాలామంది వెయ్యనే లేదండి, ఎందుకో తెలియదు. ఇంకా అందరూ వేస్తే అంటే బాగా అనిపిస్తుంది. ఎవరు వేయనప్పుడు ఏం చేస్తాం, ఇంకా
అంటే ముగ్గులో పెట్టడానికి మాత్రం పువ్వులు, పప్పులు, రేగి పళ్ళు ఇవన్నీ అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాం. ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. అమ్మ గొబ్బెమ్మలు అయితే పెడుతుందన్నమాట. సో ఓవరాల్గా ముగ్గు అయితే ఇట్లా వేసేసాను. సో నాకు తగ్గట్టుగా వేసుకున్నాను అనమాట. దీని మీద గడ్డి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేస్తారు. దీనికి కరెక్ట్గా గరక అంటారు. సో అది ఇంకా లాస్ట్లో మనం పసుపు కుంకుమ వేసేసుకొని, ముగ్గు అంటే లక్ష్మీదేవే కదండి, సో మంచిగా మొక్కుకోవాలి. ఈరోజు పండగ కాబట్టి ఇంకా స్పెషల్ అనమాట. సో ఇంటి ముందు ముగ్గులు, రంగులు కలకలలాడుతూ ఉంటేనే ఏ ఇల్లైనా మంచిగా అందంగా కనిపిస్తుంది అనమాట. లేకపోతే ఏదో బోసిపోయినట్టు, ఇంట్లో ఎవరు లేనట్టు, ఏదో కలకల మిస్ అయిపోతుంది. సో ఇంకా ముగ్గు ఉంటేనే అందం అన్నమాట. ఇది ముగ్గుల పండగ కాబట్టి మంచిగా అందంగా వేసుకోవాలి. సో ఇంకా అవన్నీ వేసిన తర్వాత ముగ్గు అయితే చూపిస్తున్నాను. సో ఈ చిన్న క్యూట్ ముగ్గు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఖచ్చితంగా. సో ఇట్లా వేసేసాను. సో ఇంకా సంక్రాంతి అంటే, భోగి అంటే ఏంటి, భోగి పండ్లు పోయడం, చిన్నపిల్లలకి మంచిగా అంటే బాగా అనిపిస్తుంది. చిన్నపిల్లలకైతే భోగి పండ్లు, రేగి పండ్లు పోస్తారు కదా, మంచిగా అనిపిస్తుంది. సో ముగ్గేసిన తర్వాత నా చేతులు చూడండి ఎట్లా అయిపోయాయో. ఎవరిదైనా ఇట్లనే ఉంటుంది కదా. సో నాకు అక్కడ కొంచెం మంటగా అనిపిస్తుంది, అదంతా కెమికల్ కదా. సో అట్లా అనిపిస్తుంది అనమాట. ముగ్గు తొందరగానే అయిపోయింది. సో హ్యాపీ అనిపించింది నాకు. ముగ్గు కొంచెం ఎవరి హెల్ప్ లేకుండా నేను వేసాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మాకు ఇక్కడ దగ్గర ఒక అత్తమ్మ ఉంటుంది, వాళ్ళ మనవడు వచ్చాడనమాట బర్త్డే అనేసి. సో క్యూట్గా మాట్లాడితే నేను మంచిగా అనిపించింది. సో మంచిగా డ్రెస్, సూటు, బూటు అన్నీ వేసుకున్నాడు. సో ఇంకా అమ్మ అయితే కాసేపు అట్లా మాట్లాడుతుందన్నమాట. ఇంకేం చేస్తామండి, ఈరోజు అక్క వస్తుంది. సో అక్క వచ్చినాక మేము అప్పాలు, గారెలు ఇవన్నీ చేసుకోవాలన్నమాట. ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫ్రెష్ అప్ అయ్యే టైంకే ఇంకా అక్క వచ్చిందనమాట. మా కాన్వర్జేషన్ వినండి. కందికాయలు ఇచ్చారు, కనీసం టీ కూడా వస్తలేదు మా అమ్మాయి. చూడు ఫ్రెండ్స్ ఒకసారి ఎట్లా తింటాను. వచ్చి 5 minutes అయితే లేదు. చూడండి మా మమ్మీ ఎట్లా తింటాను. పిచ్చి కందికాయల పిచ్చి నాకు, నీకు కాదే అమ్మకి కూడా. మనం 2 కాయలు లేదు, అమ్మకి శనక్కాయలు అంటే ఇష్టం, నాకు కందికాయలు అంటే ఇష్టం. లోపు ఆమె 20 తింటది, అంత ఇష్టం అమ్మకి. పెసరకాయలు అయితే ఇంకా దారుణంగా తింటది, అమ్మో ఘోరంగా తింటది. ఒక ఇవి నిన్న మార్కెట్లో తెచ్చిన కాయలు మస్తు టేస్ట్ ఉన్నాయి. ఇవి నాకు ఇవి సరిపోవు. అందరికి భోగి స్పెషల్ అన్ని పిండి వంటలు ఉంటాయి, మాకు కందికాయలు. కొంచెం తలనొస్తుంది అమ్మ టీ పెట్టు అని అంటే కందికాయలు ఇచ్చింది ఫ్రెండ్స్. కందికాయలతోనే తలనొప్పి తగ్గుద్దా? మా అక్క వచ్చి 5 నిమిషాలు అయితే లేదు. 5 నిమిషాలు అవ్వట్లేదా? 5 నిమిషాలు అయితే అందేనమ్మా. 15 minutes అవుతుంది ఫెలో, 15 minutes అవుతుంది. స్నానాలు చేసి కందికాయలకు ఎగబడ్డాం మేము. ఏదో ఏదో ఏమో అవుతుంది ఈ రోజు, ఎందుకంటే ఇది తొందరగా స్నానం చేసింది. మళ్ళీ నిన్న మార్కెట్లో తెచ్చిన ఈ కాయలు మస్తు స్వీట్గా ఉన్నాయి, అంటే తీయగా ఉన్నాయి. పొయ్యి మీద పాలక్ రైస్ చేస్తున్నాను. సో ఇట్లా మిక్సీ చేస్తే నాకు ఇష్టం. ఈ పల్లీలకు ఫ్రై చేసి పెట్టుకున్నాను, ఎందుకో సింపుల్గా ఇట్లా ఇష్టం లేక ఇట్లా చేసుకుంటున్నాను. సో ఇట్లా తినుకుంటా డే అంతా గడిచిపెట్టేట్టుంది. మేము ఇంకా అప్పాలు స్టార్ట్ చేయాలి. బాయ్. ఏంటిదే బాయ్? బాయ్ చెప్పవు. బాయ్ చెప్పలేను, ఇవాళ అప్పాలు మా చెల్లెనే చేయాలి ఫ్రెండ్స్. ప్రతిసారి నేను చేస్తాను, అది కాని పని, మొత్తం దాంతో అది కాని పని. మీరు సాయంత్రం నైట్ అంతా మీరు, నాకు ఒక కారపూస ఇష్టం, అది నువ్వు చేసుకో పోనీ. అది ఒక్కటి రాదు. అవి తినడం వచ్చా? కారపూస తినడం వచ్చాం. దీంట్లో ఫ్రెండ్స్ చాయ్ పోసుకొని కారపూస వేసుకొని లాగించేస్తుంది. ఒకటే 2 రోజులు తింటది అంతే, తర్వాత డైట్ అని. లేదు, కారపూస ఉంటే మనకు మనసు ఆగది. అంత లేదు, నువ్వు తక్కువనే తింటావు. సరే బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా. బాయ్ బాయ్ అమ్మ, బాయ్. మేము ఫుల్ బిజీ. బాయ్.
అట్లా ఉంటదండి మా కాన్వర్జేషన్. ఎంతైనా తెలంగాణ వాళ్ళు కదా! అట్లనే ఉంటది. సో, ఇక్కడ పాలక్ రైస్ అయితే చేసుకుంటున్నాను. ముందు రోజు మార్కెట్‌లో ఫ్రెష్‌గా ఉండింది తెచ్చుకున్నప్పుడు. ఇంక దాన్ని ఎందుకు ఖరాబ్ చేయడం అనేసి తొందరగా ఫ్రెష్‌గా చేసేసుకున్నాను. సో, ఫస్ట్‌లో ఇప్పుడు పల్లీలైతే మంచిగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు యాడ్ చేశాననమాట. ఇట్లుంటే క్రిస్పీగా ఉంటాయి. మరి అందులో ఉడికిపోతే బాగుండదు కదా! సో, ఇంక రైస్ వేసేసుకొని మునక్కాయ పచ్చడి కాంబినేషన్ కింద తినేసాను. తినేస్తూ ఇంక అక్క అయితే పిండి కలుపుతుంది. ఈరోజు చేస్తుంది కారపూస అనమాట. సో, నా మోస్ట్ ఫేవరెట్ చాయ్‌లో నేను ఇష్టంగా తినేది, నేను ఏదన్నా కంట్రోల్ చేసుకోలేనిది ఏంటి అంటే ఇదొక్కటే అనమాట. చాయ్‌లో నాకు ఇష్టంగా తినేది ఇదొక్కటే. సో, నాకు బాగా ఇష్టం అన్నమాట. సో, జుట్టయితే ఆరబెట్టుకుంటున్నాను. ఫేస్ అయితే చాలా డ్రై అయిపోతుందండి అసలు. ఏం రాయట్లేదు. ఫేస్ మీద అసలు కొంచెం వైట్ ఇట్లా వచ్చేస్తున్నాయి. ఇంకా ఆయిల్ పెట్టేసాము. ఇంకా స్టార్ట్ చేద్దాం అనేసి అనిపించింది. ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోతుంది. 1:30 అయిపోతుంది. సో, ఇంకా బయట మాకు పెరడు సైడ్ ఉంటదనమాట ప్లేసు. సో, మెయిన్ థింగ్ ఒక్కటే ఏంటంటే కోతులొస్తాయేమో అన్న భయం. సో, కోతులొస్తే ఎట్లా అండి అవి మనం చెప్తే చేసేటివి కాదు కదా! ఇప్పుడు పిల్లులైనా ఏవైనా మనం ఆపగలుగుతాం. కానీ కోతులను మనం ఆపలేమన్నమాట. సో, ఫస్ట్ ఇట్లా కొంచెం దిష్టి తీసాము. ఎప్పుడైనా అట్లనే చేస్తాము. సో, కోతులంటే చాలా భయమండి నాకైతే. ఒక సిచ్యువేషన్ ఉంది. అందుకే నేను ఎప్పుడు భయపడతాను. అమ్మో! అలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ రావద్దనేసి కోరుకుంటాను దేవుడిని. సో, ఇంక స్టార్ట్ చేశామన్నమాట. ఇంకా వాటిని కొడితే పోవనేసి కొంచెం మంట అది పొగ ఉంటది కదా! పొగ చూపెడితే ఇంక మళ్ళీ రాలేదనమాట. అదొక బెనిఫిట్టే. ఇట్లా ఫైర్ ఇవి మంటలుంటాయి కదా! వాటి దగ్గరికి ఇవి రావనేసి అప్పుడు అర్థమైపోయింది. ఇంకా దివాళీ అప్పుడు బాంబులు పేలుస్తూ ఉంటారు కదండీ! ఆ సౌండ్స్‌కైతే అవి రానే రావు. ఎప్పుడైనా గమనించారా? దివాళీ అప్పుడు అసలు కోతులే బయటికెక్కువ వెళ్ళవు. సో, ఇక్కడైతే అక్క చేస్తుంది. ఇప్పుడు చూపించిన క్లిప్ వరకే అమ్మ వండిందనమాట. మొత్తం నేనే కాల్చాను. సో, ఇంకా నేనేం వీడియోలో కనిపించలేదనమాట. నేనే కాల్చాను. మా అక్క చెప్పినట్టు నేను ఇంకా ఫిక్స్ అయిపోయాననమాట. ఈరోజు మొత్తం నేనే చేయాలనేసి. ఇంకొకటి చేయగానే ఇక్కడ తినడం స్టార్ట్ చేసాం. ఎందుకంటే టేస్ట్ కోసం. ఉప్పు, కారం కలిసాయా లేదా అనేసి చూస్తున్నాం. పర్ఫెక్ట్‌గా సెట్ అయింది అసలు. ఇంత బాగా నిజం చెప్పాలంటే ఎప్పుడు రాలేదండి. వచ్చాయి. బట్ ఇంత నిజంగా చాలా కరకరలాడుతూ సూపర్‌గా ఉన్నాయన్నమాట. ఉప్పు, కారం పర్ఫెక్ట్‌గా అన్నీ సరిపోయాయన్నమాట. సో, ఇక్కడైతే ఫ్రై అయితే చేసుకుంటున్నాము. సో, కొన్ని అయ్యాయి అప్పటికే. కోతుల భయంకి అమ్మ పాపం కట్టె పట్టుకొని అక్కడ ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా పిండి మిగిలితే లాస్ట్‌కి మేము ఇవి ఆలు బజ్జీలైనా అది సారీ మిర్చీలైనా మేము ఒకసారి అయితే బెండకాయతోని బజ్జీలు చేసాం, పాలకూరతోని చేసాము. ఏది ఉంటే దానితోని చేసేవాళ్ళమండి. ఇప్పుడు చేయట్లేదు కానీ అప్పుడైతే మస్తు ఇంట్రెస్ట్ ఉండేది. అప్పట్లో అరిసెలు, లడ్డూలు, బూరెలు, గారెలు చాలా చేసేవాళ్ళం. ఇప్పుడు ఇంకా ఇంట్రెస్ట్ లేదు. తింటే మనం ఎన్నైనా చేసుకోవచ్చు కదా! తినకపోతే ఎందుకు వేస్ట్ చేయడం అనేసి మాకు ఎక్కువగా స్వీట్లు తినే అలవాటు లేదన్నమాట. మా అక్కకు, మా బావకి ఇష్టం కానీ మాకు ఎక్కువ లేదు. వాళ్ళు కూడా ఇంకా తినొద్దని ఫిక్స్ అయిపోయారు. అందుకనేసి ఎక్కువ చెయ్యట్లేదు ఈ మధ్యలో. అప్పట్లో అయితే చాలా చేసేవాళ్ళం అసలు. సో, లడ్డూలకు మెయిన్‌గా ఉండేటి. మెయిన్‌గా అరిసెలు ఉండేవన్నమాట. ఇవి చాలా మెయిన్ అన్నట్టు. సో, ఇంకా ఇప్పుడు అవన్నీ కుదరవు. ఇంకా లాస్ట్ మిగిలిపోయిన బజ్జీలు అయితే ఇట్లా చేస్తున్నాం. ఫస్ట్ ఆలు వేస్తున్నాం అనమాట. మిర్చీస్ వేద్దాం అనుకున్నాం కానీ ఇంకా ఎందుకులే తిన్నాం. అంటే మనం చిన్న చిన్న మిర్చీలు ఎక్కువ కారం ఉంటాయి కదా! అవి తినాలనిపించదు. ఆ టేస్ట్ కూడా ఉండవనేసి ఇంకా వదిలేసామన్నమాట. ఆలు బజ్జీలు మాత్రం సూపర్‌గా బయట దొరికినట్టే వచ్చాయండి. ఇంకా ఆలు బజ్జీలు చేసేసుకున్నాము. సో, భోగి రోజు, సంక్రాంతి రోజు ఇట్లా మూకుడు పెడితే మంచిది అని అంటారు కదా! సో, అందుకనేసే ఇక ఈరోజు చేద్దామనేసి అనుకున్నాము. సో, ఇంక అమ్మ తింటుంది. టేస్ట్ బాగుందనేసి చెప్తుందన్నమాట. సో, సాఫ్ట్‌గా బాగున్నాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా భలే ఉన్నాయి. నా ఫేస్ చూసారా ఎంత డల్ అయిపోయిందో. చాలా సేపటి దాకా మంట దగ్గర ఉన్నాను కాబట్టి అట్లుంది. పాపం మా అక్క అయితే ప్రతిదానికి కారపూస చేసినప్పుడల్లా లేవడం, కూర్చోవడం, మళ్ళీ పెట్టుకోవడం పిండి అట్లనే ఉండింది. పాపం ఎన్ని కారపూసలు ఉన్నాయో అన్నిసార్లు లేచిందన్నమాట. పాపం అంటే ఇంకా అలసిపోయిందనమాట. అసలు ఇంకా నైట్ సరిగ్గా అన్నం కూడా తినకుండా పడుకుంది. ఎక్కువసేపు మంట దగ్గర ఉండడం తనకు అలవాటే. ఎప్పుడైనా అక్క చేస్తుంది కానీ ఈసారి కొంచెం ఎక్కువ బర్డెన్ అయిపోయింది. సో,
పాపం అన్నం కూడా తినకుండా పడుకుంది. ఎంత బతుకులాడినా తినలేదనమాట. అంత కొంచెం తిప్పినట్టు తలనొప్పి వచ్చినట్టు చేసిందనమాట. ఇక పడుకుంది. ఇంకా నేను చూపించేది అది గంజి అండి. సో కొత్త బియ్యంతో గంజి వస్తుంది కదా, అదైతే అమ్మ చేసిస్తే నేను డాడీ తాగుతున్నాను. ఇలాంటివి అయితే నాకు చాలా ఇష్టం, కొత్త పంట కదా. సో అన్నం అయితే ఎంత టేస్టీగా తీయగా చాలా బాగున్నాయి అసలు. ఇంకా ఈరోజు అన్నీ వెజ్, ఎందుకంటే అమ్మ వాళ్ళు నాన్ వెజ్ తినరు మండే రోజు. ఇంకా మాకు కూడా అన్నీ వెజ్ అనమాట. అన్నం మాత్రం చాలా బాగుండింది. సో ఇట్లా జరిగిందండి భోగి అయితే. సో నెక్స్ట్ వచ్చే సంక్రాంతి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా నేను సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే మీరు ఏం చేయాలో మరి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.